నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజునే విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా విద్యార్థినులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి తమ పిల్లలను బాగా చదివించారు, ప్రతి విద్యార్థి కూడా బాగా చదవాలని సూచించారు. ఏదైనా సాధించాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెంటే పార్థసారథి, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన టౌన్ ప్రెసిడెంట్ చెనమల చంద్రశేఖరం, మాజీ మున్సిపల్ చైర్మన్ మిరగాని నారాయణమ్మ, బండి రమేష్, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థినులకు, ఒక మాస్టర్ బ్రదర్ లండన్ నుంచి 25,000 రూపాయలు ఇచ్చారంటే ఆయన లండన్లో ఉంటున్నారంటే ఎలా వెళ్ళగలిగారు? ఆ విద్య వలన. అది విద్య యొక్క గొప్పతనం. విద్య ఉంటే ప్రపంచమంతా చుట్టివేయవచ్చు. విద్య ఉంటే ప్రపంచంలో అన్ని దేశాలు తిరగవచ్చు, అన్ని దేశాల్లో ఉద్యోగాలు చేయవచ్చు. ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మీకు ఆర్థిక ఇబ్బందులుంటే మేము తీర్చే విధంగా ఆలోచన చేస్తాం. బిడ్డలు చదివించండి. చదువు వల్లనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. దయచేసి తల్లిదండ్రులను నేను కోరేది ఏమిటంటే, ఎంత కష్టమైనా పడి మీరు కూలిపైనైనా చేసుకొని మీ బిడ్డలను చదివించండి. ఆ చదువు వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు జిల్లా అధికారులకు సూచించారు. భీమవరం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు, కేఆర్ఆర్సి డిప్యూటీ కలెక్టర్లు బి శివనారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదును ముందుగా క్షుణ్ణంగా చదివి ఖచ్చితమైన పరిష్కారాన్ని వేగవంతంగా చూపాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, స్వంత సమస్యలా భావించినప్పుడే అది సాధ్యమన్నారు. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వార్డు గ్రామ సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వివిధ శాఖల అధికారులు, వయోవృద్ధులు, అపిలేట్ ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు పరసా సత్యనారాయణ శత జయంతి సందర్భంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ తెలియజేశారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అనే చర్చ నేడు జరుగుతుందని, అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో అందే విధంగా దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ పాలన సాగాలని కోరుతూ సెమినార్ జరుగుతుందని అన్నారు. సెమినార్ లో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. జిల్లాలోని ఉద్యోగులు, కార్మికులు అందరూ పెద్ద ఎత్తున ఈ సెమినార్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు బి వాసుదేవరావు, ఎం ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రజల్లో కానీ కార్మిక వర్గంలో కానీ పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన ఉండాలి, అది ప్రజలకు మేలు జరగాలన్న అంశం మీద ఒక టాపిక్గా ఈ అంశం మీద సెమినార్ పెట్టడం జరిగింది.
అలాగే మరొక అంశంగా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సవాళ్లు అనే అంశం మీద కూడా సిహెచ్ నరసింహరావు గారు సిఐటియు జనరల్ సెక్రటరీ గారు కూడా దీంట్లో మాట్లాడతారు. వీరితో పాటుగా రైతుల ధాన్యం సొమ్ము బకాయిలు ప్రభుత్వం వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. పాలకొడేరు మండలం విసాకొడేరు గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో బలరాం రైతులకు మద్దతు సంఘీభావం తెలిపి మాట్లాడారు. నెలల తరబడి రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సార్వా పంటకు పెట్టుబడుల కోసం రైతులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కలిదిండి గోపాలరాజు, కలిదిండి బంగారాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేషపు ఆశ్రియ, కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికి 2 నెలల పైన అవుతుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కూడా డబ్బులు పడక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ సుమారు 800 కోట్ల రూపాయలు బకాయి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. డబ్బులు రాక రైతులకి ఇప్పుడు మరలా ఖరీఫ్ పంటకి, సార్వా పంటకి పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, నారుమళ్ళు సిద్ధం చేసేసి పన్నులు కట్టించుకుంటుంది, బకాయిలు కట్టించుకుంటుంది. కానీ రైతులకి ధాన్యం డబ్బులు మాత్రం నెలల తరబడి బకాయిలు చెల్లించట్లేదు. అంచేత ప్రభుత్వం కూడా రైతులకి డబ్బులు ఆలస్యంగా చెల్లిస్తుంది కాబట్టి వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల్ని తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ధాన్యం మద్దతు ధరను పెంచింది. అది కేవలం 157 రూపాయలు మాత్రమే పెంచింది. ఇది కంటి తుడుపు చర్య తప్ప మరొకటి కాదు. ఈరోజు క్వింటాల్ ధాన్యం పండించడానికి